ఎవరిని వింటే నవ్వుతారు. చేపలు పట్టే వాళ్ళు చెప్పినా వాళ్ళ పడవలు వేసి తీసుకొచ్చే వాళ్ళు పెట్టిని. దీనికోసం కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఎక్విప్మెంట్ తయారు చేయాలని ప్లాన్ ఇచ్చాడు. డిమాండ్ చేసి పెద్ద గొడవ చేశాడు. పెద్ద బిల్డప్ ఇచ్చి మీరు ఒరే అయిపోయింది దీనికేనా? మిస్టర్ ఏల్చురి, దాంట్లో ఉన్న ఏదో వైబ్రేషన్ వల్లే వర్ల్పూల్ ఫామ్ అవుతుంది అని మీరు అనుకుంటే సరిపోతుందా? అది మేము నమ్మాలి. అసలు దీన్ని తెరవాలంటే ఎక్కడి నుంచి తెరవాలి, ఎలా తెరవాలి? ఒక గొళ్ళెం లేదు, ఏమీ లేదు. ఇది వాళ్ళ నుంచి పడిపోయిన డస్ట్బిన్. ఒక తన్నుదంటే 4 మొక్కలు అవుతుంది. అయ్యో బాబోయ్, మనిషి కాలిపోయి పేలిపోవడమే. ఏమండి, మీరేదో మహాశక్తితో చెలగాటాలాడుతున్నారు. నో, అది శక్తి కాదేం కాదు. ఇట్స్ ఓన్లీ సైన్స్. సైన్స్ కాదు, ఏం కాదు, నిజంగానే దేవుడికి సంబంధించింది. ఇది 100% అటామిక్ వైబ్రేషన్. అందుకే వర్ల్పూల్ వస్తుంది. It's such a great power. మా కంట్రీ శాటిలైట్ రీడింగ్స్ ప్రకారం అది 2000 కోట్ల సూర్య శక్తితో సమానం. What a great power. Take a stop. Who are you? Sorry, నేనెవరో మీకు చెప్పలేదు కదూ. I'm Saint Tom. My circle is nationwide. My business is worldwide. And my aim is universal wide. Right. నేను నీ బయోడేటా అడగలేదు. Why the hell have you come here? Sorry. I'm really sorry. Sorry, ma. I'm sorry. నేను అసలు మ్యాటరే చెప్పలేదు కదా. How much gold you want? Huh? How many $1 million you want? Huh? Come on. 1 minute. అమ్మా. చూడమ్మా, సముద్రంలో ఉన్న ఆ పవర్ కోసమే ఎన్నో సంవత్సరాల నుండి మేము ఇండియాలో క్యాంప్ వేశాం. మా కంప్యూటర్ కూడా వెతికి తీయలేని ఆ పవర్ బాక్స్ ని మీ హస్బెండ్ ఒంటరిగా సాధించగలిగాడు. ఇవన్నీ ఎందుకు? వాట్ ఫార్? నువ్వు ఆగరా, నువ్వు ఎమోషనల్ అవ్వకు, నేను మాట్లాడతాను. ఆగు. హలో, ఎవరు మీరు? ఎందుకు వచ్చారు ఇక్కడికి? వై ఆర్ యు హియర్? I'm sorry. Actually, ప్లీజ్ ఆగరా, ప్లీజ్ ప్లీజ్. ఇదిగో, కమ్ టు ద పాయింట్. Yes, friend. యా, Name? హరి. హరి. అతను సముద్రంలోంచి తీసిన పవర్ బాక్స్ నాకు కావాలి. ఐ వాంట్ ఇట్. దానికి ప్రపంచంలో చాలా డిమాండ్ ఉంది. చాలా. అందరికంటే ఎక్కువ మీకు మేమిస్తాం. అడిగినంత ఇస్తాం. ఈ రాత్రికి రాత్రే ఆ పవర్ బాక్స్ ని మీరు మాకు హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఢిల్లీలో హిస్ ఓన్ ఫ్లైట్ ఇస్ వెయిటింగ్. వీసా ఇస్ రెడీ. హీ కెన్ ఫ్లై టు ఎనీ కంట్రీ హీ వాంట్స్. నిన్నటి దాకా ఒక మామూలు ఆర్కియాలజీ ఆఫీసర్ గా ఉంటున్న ఈ బలరాం will be one of the richest man in the world from tomorrow. Yes, I will do it, bloody idiots. No, please. Listen to me. No, Balram. మా దగ్గర కూడా గన్స్ ఉన్నాయి. దానికంటే పవర్ఫుల్ గన్స్ ఉన్నాయి. బట్ we need you. We are giving you one more last chance. ఏంటో నువ్వు ఇచ్చేది నాకు last chance. If you do not give us the power box, I know how to get it. I will definitely get it. Sorry. I will definitely get it. I want the box. I want the box. Sorry. Balram, stop. Listen to me. Balram. నువ్వు బయటికి తీసిన బాక్స్ మీద ఇలాంటి వాళ్ళు చాలా మంది కన్నేసి ఉన్నారా? ఇది ఇంతటితో ఆగిపోతున్నా? ఈ రోజు జరిగిందే ప్రతిరోజు జరుగుతుంది. నువ్వు కాదంటే నీ పై ఆఫీస్ అనుకుంటారు. వాళ్ళని చూస్తుంటే చాలా పవర్ఫుల్ ఇంటర్నేషనల్ మాఫియా గ్యాంగ్ లో ఉన్నారు. వాళ్ళు ఈ రాత్రి అండర్ గ్రౌండ్ లో ఉన్న బాక్స్ ప్లీజ్ వాళ్ళతో మన పొద్దున.
వాట్ మిస్టర్ బలరాం, ఆ బాక్స్ని తిరిగి సముద్రంలో పడేయాలా? అవును, వెంటనే. ఆలస్యం చేయకూడదు. ఆ బాక్స్ కోసం సెంట్రల్ గవర్నమెంట్ తోటి మన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ తోటి నానా గొడవలు పడి దాన్ని బయటికి తీశారు. ఇవాళ తిరిగి దాన్ని సముద్రంలో పడేయమంటున్నారు. ఇదంతా మీ గొప్పతనం చూపించుకోవడం కోసం చేస్తున్నారా? నా గొప్పతనం కోసం కాదు, దాని గొప్పతనం తెలుసుకున్నాను కనుక. జల ప్రళయం అనుకున్నాను, సైన్స్ అనుకున్నాను. కాదు, మహాశక్తి. అలాగన్నారా ఏమిటి? కళ్ళారా చూశాను. అదొక యోగం, మహాస్వరూపం. సార్, నా మాట నమ్మండి సార్. వెంటనే మనం దాన్ని ఎక్కడి నుంచి తీసామో అక్కడికి చేర్చేద్దాం. ప్లీజ్ సార్. చేర్చకపోతే ప్రళయం వచ్చి అంతా నాశనం అయిపోతుంది. ప్రళయం? అవును, ద్వారక జల సమాధి అయిన తర్వాత మరో ప్రళయం సముద్ర బడబాగ్ని రూపంలో ఈ భూమికి ముంచుకొస్తుందని తెలిసి లోక కళ్యాణం కోసం సముద్ర గర్భంలో రగిలే ఆ ప్రళయాగ్ని సృష్టిని నాశనం చేయకుండా శ్రీకృష్ణుడు తన నిత్యం పూజించే అమ్మవారి శక్తిని తన ఆత్మశక్తితో రక్షగా పెట్టాడు. అడ్డుగా నిలిచిన ఆ మహాశక్తి ప్రతి అమావాస్యకు ఆవేశంగా ఒళ్ళు విరుచుకుంటుంది. అందుకే ఆ సుడిగుండం వస్తుంది. ఆ సమయంలో కృష్ణ పక్షులు వచ్చి వాటి రెక్కల గాలితో ఆ ఆవేశాన్ని చల్లారుస్తుంటాయి. అది తెలియక దాన్ని నేను బయటకు తీసుకొచ్చాను. దాన్ని తిరిగి మనం అక్కడికి చేర్చకపోతే వచ్చే అష్టగ్రహ కూటమి రోజు అమావాస్య గడియల్లో మహాప్రళయం జరిగి భూమి జలమయమవుతుంది, సృష్టి నాశనం అయిపోతుంది, అంతా శూన్యమైపోతుంది. దాని కారణం నేనే. అలా కాకుండా రక్షించాలి. దాన్ని తిరిగి అక్కడ చేర్చడానికి పర్మిషన్ ఇవ్వండి సార్. వాట్ అ మ్యాడ్నెస్ ఇట్ ఇస్. ఆ పెట్టెలో మహాశక్తి ఉందో అటామిక్ పవరే ఉందో తేల్చి చెప్పడానికి ఢిల్లీ నుంచి నిపుణులు వస్తున్నారు. వాళ్ళు తేలుస్తారు. దట్ ఈస్ నాట్ యువర్ బిజినెస్. సార్ సార్ ప్లీజ్ సార్, నేను చెప్పేది వినండి. లిసన్ టు మీ ప్లీజ్ సార్, ప్లీజ్ బిలీవ్ మీ సార్. మనం టైం యాక్షన్ తీసుకోకపోతే ఆ తర్వాత మనం ఏం చేయలేం. అసలు దేవుడు అంటే నమ్మకం లేనివాడు ఇప్పుడు సృష్టిని దేవుడని ప్రళయమని ఏమిట్రా ఈ మాటలు? ఏమైందండి? చూడకముందు దేవుడు అబద్ధం అనుకున్నాను. చూశాక, నా కళ్ళతో చూశాక అంత ఆమె ఆ తల్లే కనిపిస్తుందిరా. ఆ విశ్వరూపం చెప్పిందిరా, విశ్వం నాశనం అయిపోతుందని. ఆ ప్రళయం ముంచుకొచ్చేస్తుంది. ముంచుకొచ్చేస్తుంది.